ఫ్రెండ్స్ మీ మొబైల్లో కూడా బ్యాటరీ అనేది తొందరగా డ్రైన్ అయిపోతుందా? అంతేకాకుండా మీ ఫోన్ అనేది చాలా ల్యాగ్ అవుతున్నట్టయితే కంపల్సరీగా ఈ డెవలపర్ ఆప్షన్స్లో మీరు ఈ చేంజ్మెంట్స్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఆ చేంజ్మెంట్స్ ఏంటి, ఏం కథ అని చెప్పేసి ఈ రోజు మీకు ఈ వీడియోలో కంప్లీట్గా అయితే చెప్పబోతున్నాను. సో దాని గురించి ముందుగా మీరు ఏం చేసుకోవాలి, మీ మొబైల్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ మీకు స్టార్టింగ్ లోనే అబౌట్ ఫోన్ అని చెప్పేసి ఉంటుంది. కొన్ని మొబైల్స్ లలో లాస్ట్ కూడా ఉండొచ్చు. దాన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇట్లా మీకు MIUI వర్షన్ అని చెప్పేసి ఉంటుంది రెడ్మీ మొబైల్స్ కి. కాకపోతే వేరే ఫోన్స్ కి ఏమని ఉంటుంది, బిల్ నంబర్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద ఒక 7 టైమ్స్ అనేది ట్యాప్ చేసిరు అనుకోండి, మీకు డెవలపర్ ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అయితే అవుతాయి అనమాట. సో అది వచ్చేసి ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే కిందికి స్క్రోల్ చేస్తే అడిషనల్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, దీన్ని మనం ప్రెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇట్లా లాస్ట్ వరకు గుంజేస్తే డెవలపర్ ఆప్షన్స్ అని చెప్పేసి ఈ ఆప్షన్ అయితే కనబడుతుంది. కొన్ని మొబైల్స్ లలో మీకు అసెసిబిలిటీ ఆప్షన్స్ లో కూడా కనబడుతుంది అనమాట. సో ఈ విధంగా ఎంటర్ అయిపోయిన తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ మీరు చేసుకోవాల్సిన ఫస్ట్ పని ఏంటిదంటే స్టే అవేక్ అని చెప్పేసి 3 ఆప్షన్ కనబడుతుంది కదా, ఇది బై డిఫాల్ట్ గా అందరికైతే ఆన్ ఉంటుంది అనమాట. నేను ఎందుకు ఆఫ్ పెట్టినా అంటే ఇది ఎందుకు గురించి వర్క్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి. సో ముందుగా మీరు ఎప్పుడైనా ఛార్జింగ్ పెట్టిరు అనుకోండి, డైరెక్ట్ మన మొబైల్ అనేది స్క్రీన్ అనేది ఆనే ఉంటుంది అది నిండే వరకు. అట్లున్నట్టయితే మన స్క్రీన్ అనేది బ్యాటరీ అనేది ఎంతో కొంత తీసుకుంటది కాబట్టి సో ఇటు 50% పోతుంది స్క్రీన్ అని ఉన్నప్పుడు, అటు 50% ఎక్కుతుంది కాబట్టి మొబైల్ అనేది పర్ఫెక్ట్ గా ఛార్జింగ్ అనేది ఎక్కదు అనమాట. సో ఇట్లా మీరు దీన్ని ఆఫ్ చేసి పెట్టుకున్నారు అనుకోండి, మీరు ఛార్జింగ్ పెట్టిన 30 సెకండ్స్ కో లేకపోతే 20 సెకండ్స్ కో మీ మొబైల్ స్క్రీన్ అనేది ఆఫ్ అయిపోతుంది, టోటల్లీ రెస్ట్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మీ బ్యాటరీ బ్యాకప్ అనేది ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అయితే అవుతుంది అనమాట. కంపల్సరీగా ఈ ఆప్షన్ ని మీరు ఆఫ్ అయితే చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడనే మీకు ఏమని కనబడుతుంది, డార్క్ థీమ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతూ ఉంటుంది అనమాట. ఇది బై డిఫాల్ట్ గా లైట్ మోడ్ లో అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏదైతే స్క్రీన్ కనబడుతుందో ఇట్లనైతే కనబడుతుంది మీకు వైట్ బ్యాక్గ్రౌండ్ తోని. సో ఇట్లా ఉన్నట్టయితే మన ఛార్జింగ్ అనేది చాలా అయితే దిగుతుంది అనమాట. దీని వల్లనే దీన్ని మీరు కన్వర్ట్ అయితే చేసుకోవాలి డార్క్ మోడ్ లకు. ఇట్లా చేసుకున్నట్టయితే మన పిక్సెల్స్ మీద, మన మొబైల్ పిక్సెల్స్ ఏవైతే స్క్రీన్ పిక్సెల్స్ ఉంటాయో వాటి మీద ప్రెషర్ అనేది కొద్దిగా తక్కువ పడి ఈ బ్యాక్గ్రౌండ్ అనేది మొత్తం బ్లాక్ కావడం వల్ల మనకి ఈజీగా బ్యాటరీ బ్యాకప్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇది మొబైల్ కంపెనీ వాళ్ళు చాలా మంది చెప్తారు కాబట్టి సో ఇట్లా ఈ ఆప్షన్ అనేది వర్క్ కావడం అయితే జరుగుతుంది. ఇట్లా మీరు బ్యాక్గ్రౌండ్ లో బ్లాక్ పెట్టుకొని నడిపిస్తేనే మొబైల్ ఛార్జింగ్ అనేది ఎక్కువ సేపు అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఒక దాంట్లో చెప్పారు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు కిందికి అయితే స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే మెయిన్ ఇంపార్టెంట్ ఒక సెట్టింగ్ అయితే చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే వైఫై స్కాన్ థ్రోట్లింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతూ ఉంటది. ఇది బై డిఫాల్ట్ గా కొంతమందికి ఆన్ ఉంటుంది, కొంతమందికి ఆఫ్ ఉంటుంది అనమాట. ఇది ఆన్ చేసుకోవాలా ఆఫ్ చేసుకోవాలా అంటే కంపల్సరిగా ఇది ఆన్ అయితే చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడనే దాని కిందనే మీరు చదివినట్టయితే రెడ్యూసెస్ బ్యాటరీ డ్రైన్ అండ్ ఇంప్రూవ్స్ నెట్వర్క్ పర్ఫార్మెన్స్ అంటే మీకు అర్థమైపోయింది కావచ్చు, మన బ్యాటరీ డ్రైన్ అనేది ఎక్కువ కాకుండా కాపాడుతుంది, అంతేకాకుండా మన నెట్వర్క్ స్పీడ్ నెట్ స్పీడ్ ఏదైతే ఉంటుందో అది ఇంక్రీజ్ అయితే చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ రాసి ఉందన్నమాట. సో దీని వల్ల మనకు 2 బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా దీన్ని మీరు ఆన్ లోనే పెట్టుకోవాలి. ఒకవేళ ఆఫ్ ఉన్నట్టయితే దాన్ని టర్న్ ఆన్ అయితే చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ సెట్టింగ్ ఇది కూడా. ఇప్పుడు కిందికి అయితే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడనే మీకు విండోస్ యానిమేషన్ స్కేల్ అని చెప్పేసి 3 ఆప్షన్లు కనబడతాయి అనమాట. ట్రాన్సిషన్ యానిమేషన్, అంతేకాకుండా ఈ ఆప్షన్స్ అయితే 3 కనబడుతున్నాయి కదా, ఆ ట్రాన్సిషన్ మీద ప్రెస్ అయితే చేసుకొని మీరు ఏం చేసుకోవాలి, వీటిని 0.5x అన్న పెట్టుకోవాలి, లేకపోతే మొత్తానికి ఆఫ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది ఎందుకు ఆఫ్ చేయాలి, ఎందుకు 0.5x లో పెట్టుకోవాలి అంటే ఫర్ సపోజ్ మీరు ఏదైనా యాప్ ఓపెన్ చేసినా లేకపోతే డైరెక్ట్ హోమ్ స్క్రీన్ ప్రెస్ చేసినా ఆ యానిమేషన్ అనేది వస్తూ ఉంటుంది మధ్యలో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. సో అవన్నీ ఏం చేస్తాయి, మన ఫోన్ పర్ఫార్మెన్స్ ని డిక్రీజ్ అయితే చేస్తూ ఉంటాయి అనమాట. సో దీని వల్ల మన ఫోన్ CPU మీద ప్రెషర్ పడి మన బ్యాటరీని అయితే ఎక్కువ కన్జ్యూమ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఈ అనవసరం లేని ట్రాన్సిషన్స్ వల్ల. సో మొత్తానికే ఈ ట్రాన్సిషన్స్ ఆపేయాలి కాబట్టి సో దీన్ని మీరు సింపుల్ గా ఆఫ్ అన్న పెట్టుకోండి కన్ఫర్మ్ గా, లేకపోతే 0.5x అన్న పెట్టుకోండి ఫ్రెండ్స్. అది చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి కిందికి ఇట్లా మీరు స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడనే మీకు బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అని చెప్పేసి ఒక కొత్త ఆప్షన్ అయితే కనబడుతుంది అనమాట. సో ఈ ఆప్షన్ ఏం చేస్తుంది అంటే మనం ఎన్ని యాప్స్ అయితే ఓపెన్ చేస్తూ ఉంటామో బ్యాక్గ్రౌండ్ లో అవన్నీ మన బ్యాక్గ్రౌండ్ లో నడిపిస్తూనే ఉంటది కాబట్టి మన బ్యాటరీ డ్రైన్ అనేది చాలా స్పీడ్ గా అయితే జరుగుతూ ఉంటది బ్యాక్గ్రౌండ్ లో. సో దీన్ని ముందుగా మీరు ఏం చేసుకోవాలి, అందరికి బై డిఫాల్ట్ గా స్టాండర్డ్ అని చెప్పేసి ఉంటది, స్టాండర్డ్ లిమిట్ లోనైతే ఉంటది. దాన్ని మీరు ఏం చేసుకోవాలి, నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అని పెట్టుకోవాలి, లేకపోతే ఎట్ మోస్ట్ 1 ప్రాసెస్ అని చెప్పేసి ఉంది కదా ఆ ప్రాసెస్ లోనన్నా పెట్టుకోవాలన్నమాట. సో ఇట్లా పెట్టుకుంటే మీకు కొన్ని బ్యాక్గ్రౌండ్ లో యాప్స్ అనేవి నడుస్తూ ఉంటాయి అనమాట. ఇట్లా మీరు ఎన్ని యాప్స్ ఓపెన్ చేస్తే అన్ని యాప్స్ బ్యాక్గ్రౌండ్ లో నడవనీకుండానైతే ఈ ఆప్షన్ అయితే చేస్తుంది. నెక్స్ట్ మనకు కొత్తగా సెక్యూరిటీ ఫీచర్ అనేది ఈ డెవలపర్ ఆప్షన్స్ లోనైతే యాడ్ అయింది. చాలా మందికి ఇది వస్తుంది, చాలా మందికి ఇది రావట్లేదు కూడా. సో ఒకసారి మీ మొబైల్లో వచ్చిందో లేదో ఒకసారి చెక్అౌట్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరు లాస్ట్ లో చూసినట్టయితే అన్నిటికంటే లాస్ట్ లో నోటిఫై అబౌట్ హై రిస్క్ ఫీచర్స్ అని చెప్పేసి ఉందన్నమాట.
అనమాట. సో ఇదేం చేస్తుంది, మన మొబైల్ సంబంధించిన ఏవైతే కొత్తగా వచ్చిన ఫీచర్స్ ఏమైనా రిస్క్ ఉన్నాయా, లేకపోతే దాంట్లో ఎటువంటి మాల్వేర్ కానీ ఎటువంటి వైరస్ కానీ లేకపోయింది అనుకోండి, ఇది మనల్ని ఏం ఇంటిమేషన్ అయితే ఏది, ఒకవేళ హై రిస్క్ ఉన్న ఏమైనా ఉన్నాయి అనుకోండి, ఇది మనకు ఒక వార్నింగ్ రూపంలో నోటిఫై అయితే చేస్తూ ఉంటది అనమాట. దాని వల్ల మనం ఎంతో కొంత అలర్ట్ గా అయితే ఉండొచ్చు. ఇది బై డిఫాల్ట్ గా అందరికి ఆఫ్ ఉంటది కాబట్టి కంపల్సరీగా దీన్ని కూడా ఆన్ అయితే చేసి పెట్టుకోండి. ఇవి మన మొబైల్లో వేసుకోవాల్సిన డెవలపర్ ఆప్షన్స్ లో మెయిన్ సెట్టింగ్స్ అనమాట. మీకు ఆల్రెడీ తెలుసా లేకపోతే కొత్తగా తెలుసుకున్నారా అని చెప్పేసి కింద కామెంట్ చేయడానికి కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బై.